గారు అబద్ధం చెప్తున్నారని మనం ఎలా డిసైడ్ చేస్తాం? తన పరిస్థితి ఏంటో మనకెలా తెలుసు? అందుకే మేడం ఆ మాలిని మీద ఒక కన్నేసి ఉంచాలి. సారథి, నిజాలు తెలుసుకోకుండా మనం మాలిని గారి గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. లక్ష్మి మేడం, నా భయం ఏంటంటే విశ్వనాథ్ సార్ ఈ మాలిని గుడ్డిగా నమ్మేస్తున్నారు. కానీ ఆవిడ మన దగ్గర ఏదో దాస్తోంది అని నాకు అనిపిస్తోంది మేడం. రేపు మనం ఆవిడ నుంచి ఏదైనా సమస్య రాకముందు మనం పూర్తిగా తెలుసుకోవాలి మేడం. తను పనిలో జాయిన్ అయ్యి వారం కూడా కాలేదు, అప్పుడే తన పర్సనల్ విషయాలన్నీ మనతో ఎందుకు చెప్తుంది? కొన్నాళ్ళు ఆగి చూద్దాం. తను మనకు క్లోజ్ అయిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. అర్థమైందా? ఎక్కడున్నారు కరుణాకర్ గారు? పికప్ చేసుకుంటానని గొప్పలు చెప్పారు, ఇంతవరకు రానేలేదు. ఈయన కూడా అందరు అబ్బాయిలాగేనని నాకు అర్థమైంది. అబ్బా, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. బస్కి వెళ్ళిపోతాను. వైకుంఠపాలి ఆట ఆడి చివరికి విజయం సాధించావరా? నాకు కూడా ఆనందంగానే ఉందిరా, కానీ గతంలో జరిగింది తలుచుకుంటుంటేనే భయం కూడా కలుగుతుంది. మళ్ళీ ఎక్కడ ఎక్కిన నిచ్చిన కిందకి దిగిపోతానేమోనని భయం వేస్తుందిరా. రే, ఏదేదో మాట్లాడుతున్నావేంటి మావా? అలాంటిదేం జరగదు. ఇక మీదట అంతా సర్దుకుంటుంది. ఒకవేళ సర్దుకోకపోయినా నువ్వు ధైర్యంగా నిలబడి సరిచేయాలి మావా. ఏమోరా, ఎలా సరి చేయాలో అర్థం కావడం లేదు. అక్కకి లక్ష్మి నీడ పడినా కూడా సహించదు. అసలు ఎందుకు ఇంత ద్వేషం పెంచుకుందో అర్థం కావట్లేదు. అక్కేమో ద్వేషిస్తుంది, అమ్మేమో సడన్గా ప్రేమ చూపిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అది కూడా అర్థం కావట్లేదురా. నువ్వెందుకంత కష్టపడి అర్థం చేసుకోవాలని చూస్తున్నావు? ఏం జరుగుతుందో జరగని చూద్దాం. ఇప్పుడు ఎలాగో లక్ష్మి నువ్వు ఆనందంగా ఉన్నారు కదా, అదే చాలు మావా. ఇప్పుడు నేనేం ఆలోచించట్లేదురా. అక్కడున్న వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా అక్కడికి వెళ్ళగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుందిరా. అలా అని మీ ఇంట్లో ఉన్నప్పుడు నేను లక్ష్మి సంతోషంగా లేవు అనుకోవద్దు. అప్పుడు కూడా మేము చాలా ఆనందంగా ఉన్నాం. కానీ మా ఇంటికి వెళ్ళగానే వచ్చే ఫీలింగే వేరు. అందుకే అంటారా, ఎన్ని దోషాలు వచ్చినా ప్రశాంతత దొరికేది మనం పుట్టి పెరిగిన చోటే అని. ఇంటికి వెళ్ళాలని నీకు అంత ఆశగా ఉంది కదా, అసలు ఇష్టం లేనట్టుగా ఎలా నటించావురా? అప్పుడు నీ నాటకం చూడాలి రోయ్. అది నటన కాదురా, లక్ష్మి మీద ఉన్న ప్రేమ. ఎక్కడ తనకి బాధ కలిగిస్తాను అని భయం. నిజంగా నిన్ను మెచ్చుకోవాలి మా.